హివీలను యెబూసీయులను వెలగొట్టెదను. మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవను మిమ్మల్ని సంహరించదేమో అని మోషేతో చెప్పాను. మళ్ళా ప్రజలతో చెప్తున్నాడు, కాబట్టి ఈ ప్రజలు ఎలాంటి వారట? లోబడనటువంటి ప్రజలు. నాకు ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఒకవేళ కోపం వచ్చినట్లయితే నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులు, హిత్తీలు, పెరిజీలు, హివీలను, మోయాబీయులను వెళ్ళగొట్టి వాళ్ళను పంపించేస్తా. అయితే మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదేమో అని మోషేతో చెప్పినప్పుడు ప్రజలు ఆ దుర్వార్తని దుఃఖించి ఎవరను ఆభరణములను ధరించుకోలేదు. ఈ మాట దేవుడు ఇలా చెప్పాడు, మీరు లోపల ప్రజలు ఉన్నారు కనుక దేవుడు రానంటున్నాడని ఎప్పుడైతే మోషే ప్రజలతో చెప్తున్నాడో ఆ ప్రజలను ఏం చేశారట? ఆ దుర్వార్తను విని దుఃఖపడి దుఃఖించి ఎవరను ఆభరణంతో ధరించుకున్నారు. ఆభరణాలు అంటే వస్త్రాలు, ఒంటి మీద ఉన్నటువంటి ఆ చక్కటి ఆభరణాలు, శ్రేష్టమైనవి, బంగారం గింగారం లాంటివి ఏమీ ధరించుకోలేదు. కనుక కాగా యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడని ప్రజలు ఒక క్షణమాత్రం నేను మీ నడుమున వచ్చిన మిమ్ము నిర్మూలన చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియను, అట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమని. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ మీద తమ ఆభరణాలను తీసివేశారు, ఒంటి మీద ఉన్నటువంటి వాటన్నిటిని తీసివేశారు దేవుడు చెప్పినట్లుగా. తర్వాత ఏం జరిగింది? అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి గుడారమును తీసి మోషే పాళెములో వెలుపలకు వెళ్ళి పాళెముకు దూరంగా దానిని వేసి దానిని ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టి యెహోవాను వెదికిన ప్రతి వాడును షెకెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారము వెలుచు వచ్చారు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం ముందు నిలిచి అతడు ఆ గుడారంలోకి పో వరకు అతని వెనుక తట్టు నిరాధించి చూడాడు. మోషే ఆ గుడారంలో పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారం ముందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఈ మేఘస్తంభము ఆ గుడారము ద్వారం ముందు నిలుచు చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం ముందు నమస్కారము చేయుచుండి మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెములోకి తిరిగి వచ్చుచుండెను. అతడు పరిచారకులను నూను కుమారుని యెహోషువ అను యవనస్తుడు గుడారంలోకి వెలుపలికి రాలేదు. కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రత్యక్ష గుడారం గురించి అక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. ప్రభువును ప్రియమైనటువంటి వారుగా ఇక్కడ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ కనాను దేశాన్ని దేవుడు మోషే ప్రజలు కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే మోషే చెప్తున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు మీకు మనకి మనందరికి కూడా అటువంటి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. అయితే ఆయన వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలంటే మనం ఏమి చేయాలి? బైబిల్లో మనం చూసినట్లయితే అక్కడ బంగారపు దూడను ఆరాధించినటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అంటే బంగారం అన్ని మొత్తం అన్ని తీసేసి ఒక చోట ఏమన్నారు కదా. ఈ మోషేమో ఆ సేనాయి పర్వతం వెళ్ళిపోయి అక్కడ దేవునితో ముఖాముఖిగా ఉంటున్నాడు. ఏమని 40 రాత్రులు 40 పగలు పైనే ఉన్నాడు, 40 దినాలు పైనే ఉన్నాడు. అయితే జరిగినటువంటి పని ఏంటంటే ఈ ప్రజలు అనుకున్నారు కదా, ఇక దేవుడు ఆ మోషే చచ్చిపోయి ఉంటాడు రాడిక, ఇక మోషేకి బదులుగా మనం చేయవలసిన ఒకటే, మోషే అన్నయ్యని అహరోన్ని మనం యాజకుడుగా మనం ఏర్పాటు చేసుకుందామని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? అహరోన్ని ఏర్పాటు చేసుకుని వారు చేసినటువంటి పని ఏంటంటే బంగారులను ఆరాధించి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం పుట్టించారు. తర్వాత వారి యొక్క ప్రయాణం కొనసాగింపులో దేవుడు వారికి తోడుగా రావాలంటే కొన్ని సూచనలు చేశాడు. చూడండి, దేవుడికి వ్యతిరేకమైనది వారు చేయడం వల్ల చూడండి, తర్వాత వారి ప్రయాణం కొనసాగింపులో దేవుడు వారికి తోడుగా రావాలంటే రావడం ఆగిపోయాడు. నేను రాను, వీళ్ళు ప్రజలు దేవుడికి అయిష్టంగా ఉన్నారు, దేవుడికి నాకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక
వ్యతిరేక స్థితి అంటే ఏంటంటే ఆ బంగారంతో ఏం తయారు చేసుకున్నారట? దూడం తయారు చేసుకున్నారంట. ఎంత దౌర్భాగ్యమో. అందుకనే చాలా క్రైస్తవులు ఏం చేస్తారంటే బంగారం ధరించరు. కారణం అంటే ఆ బంగారము మరి ఆ మోషే దినాల్లో ఏమైపోయిందంటే చెడిపోయింది. మోషే బంగారం దేవుడు చెప్పినటువంటి మాటకు లోపడకుండా ప్రజలు ఆ బంగారాన్ని ఏం చేశారంటే ఒక దూడం తయారు చేసుకొని దేవుడికి వ్యతిరేకంగా పాపము భయంకరమైనటువంటి ఆ స్థితిలో వారు ఉన్నప్పుడు పైనుంచి మరి ఆయన మరి 2 రాతి పలకం తీసుకొచ్చాడు, 10 ఆజ్ఞల పలకం తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజల యొక్క స్థితి బహు భయంకరమైన పాపము, కామము, దేవుడు భయంకరంగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మోషే ఆ స్థితిని చూసి ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ పలకల్ని విసిరేశాడు. విసిరేసినప్పుడు ఏమైంది? అక్కడ అది పలకం పగిలిపోవడమే కాకుండా అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. అక్కడ దేవుడికి అయిష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చచ్చిపోయారు భూకంపం రావడం వల్ల. కనుక ఇక్కడ ప్రజలైనటువంటి వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, దేవుని సన్నిధికి మనకు తోడుగా రావాలంటే ఆనాడు ఆ ప్రజలు చూడండి దేవునికి కోపం పుట్టించారు. దేవుడు చేయవలసినటువంటి పనులను వారు చేశారు. తర్వాత వారి యొక్క ప్రయాణం కొనసాగింపులో దేవుడు వారికి తోడుగా, సరే అది అయిపోయింది మాకు దేవుడు వారికి తోడుగా రావాలంటే వారు చేసినటువంటి వాటి విషయంలో వారు పాప క్షమాపణ కోరుకోవాలి. మన జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంఘముతో చెప్పుమాట చెవిలవాడు వినుగాక. దేవుడు మనకు తోడుగా రావాలంటే, కుటుంబ వ్యవస్థలో దేవుడు మనతో సహవాసం చేయాలంటే, మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరగాలంటే, ఏమండి కుటుంబంలో ఎలాంటి బలహీనతలు వచ్చినా బలహీనతలు నుండి మనం విడుదల పొందాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఏం చేయాలా? దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తున్నారు. అయిష్టతను మనం మరి కొనసాగించడానికి వీలు లేదు. ఒకవేళ పాపం చేశాక పాపాన్ని ఆపేయాలి. దేవుడు ఏమన్నా ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు సూచించుకున్నట్టుగా విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఈ దినంలో నీ కుటుంబానికి లేకపోతే నీ జీవితానికి దేవుని సన్నిధికి రావాలంటే ఒకటే నీవు కూడా కొన్ని సూచనలు పాటించాలి. ఈ క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఇది ఒక ఆజ్ఞ. ఏమండి ఇది ఏంటంటే ఒక ఆజ్ఞ అంటే ఏంటంటే అగ్ని. దీనిలో రావడం అంటే ఏంటంటే సామాన్య విషయం కాదు. వచ్చిన తర్వాత వెనకవైపు చూడకూడదు. వచ్చిన తర్వాత ప్రతిదీ మనం దేవుని మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ మనం జ్ఞానులు కలవాలి. మనం మన జ్ఞానాన్ని సొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేకమైన సందర్భాల్లో దేవుని శోధించారు. వారు కష్టం కలిగినప్పుడల్లా దేవుని శోధిస్తా ఉన్నారు. అయినప్పటికీ వారు కష్టకాలం నుండి వాళ్ళ దేవుని వెతికారు. మళ్ళా దేవుడు వారి ఎదురుకు వచ్చాడు. మళ్ళా కొన్ని సందర్భాల్లో నాకు కష్టం జరిగినప్పుడు దేవుడు దూషించారు, దేవుడు అవమానపరిచారు. చూడండి ఎన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక ఈ జీవితంలో ఈ గడుస్తున్నటువంటి ఈ క్రైస్తవ మరి కుటుంబంలో మనం కూడా ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఆయనకు లోబడుతూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు, కొన్ని సూచనలు పెట్టాడు. ఏమిటంటే మొదటగా చూసినట్లయితే చూడండి ఈ నిర్గమాకాండం 33వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివినప్పుడు ఈ 33వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు కదా. చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనని ప్రజలు ఒక క్షణమాత్రం నేను నీ నడుమ వచ్చిదినా నిన్ను నిర్మూలన చేసేదని కనుక మిమ్మల్ని ఏమి చేయాలో అది నీకు నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమని. కాబట్టి ఆ ఇశ్రాయేలు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసేది. హల్లెలూయా. కనుక కొన్ని విడిచిపెట్టాలి. ఏమిటంటే ఒకటి పాపములకు కారణమైన వాటిని విడిచిపెట్టాలి. ఒకటి ఏంటంటే దేవుడు ఆయన మనకు తోడుగా రావాలంటే కొన్ని సూచనలు పాటించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సెలవిచ్చాడు. ఏమిటంటే ఆభరణాలను విడిచిపెట్టాలి. ఏ ఆభరణాలు? బంగారము. ఎందుకని బంగారాన్ని విడిచిపెట్టాలి? ఆభరణాలతో కూడినటువంటి వాటిని అంటే ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. ఏం కావు? ఆయన అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుడు చూడండి
బాహ్యంగా ఆయన అందాన్ని చూడలేదు, లేకపోతే ఆభరణం ధరించినప్పుడు నీ ఆకర్షణ చూడలేదు, కానీ దేవుడు హృదయ శుద్ధిని ప్రేమించేటువంటి వాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు, దయగల మాటలు పలుకోవడానికి రాజు ఏమవుతాడట, స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితాల్లో మనతో కూడా ఆయన సహాయకుడుగా, లేకపోతే చూడండి మనకు తోడుగా రావాలంటే మనం చేయవలసిన ఒకటే, పాపములకు కారణమైనటువంటి వాటిని ఏదైనా సరే, ఏమండి పాపానికి కారణం ఏంటది, దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా అది పాపమే. వాటిని మనం గ్రహించి వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. చాలా మంది బంగారంతో అలంకరిస్తూ ఉంటారు, ఏమండి అలంకరించినటువంటి వారు, లేకపోతే వాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ స్త్రీలైనటువంటి వారు కానీ లేదా పురుషులైనటువంటి వారు ఆభరణం ధరించుకొని వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ అతిశయాన్ని బట్టి, వారిని బట్టి, వారు ధరించినటువంటి వాటిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమైపోతారు, పాపంలో పడిపోతారు. అంటే ఏంటంటే వారి మీద ఒక అసూయ వచ్చేస్తుంది, వారికి దేవుడు ఇచ్చాడు మాకు ఎందుకు ఇవ్వలేదు, ఏమండి ఇలాంటి ఆలోచన వచ్చేసి మన ఆలోచనలన్నీ వాళ్ళ మీద ఉంటాయి, ఆ బంగారం మీద ఉంటాయి, వారు ధరించుకున్నటువంటి వాటి మీద. కనుక నీవు దేవుని మందిరంకి వచ్చినటువంటి ప్రవర్తన సరి చేసుకోవాలి. అందుకని తిమోతి రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు బహుమాత్రపు వస్త్రముతోనైనను వెండితోనైనా బంగారముతో మీరు అలంకరించుకోనక ఏం చేయాలంట, స్త్రీలు సంఘంలో మీరు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుకైనను, కాబట్టి పురుషుల మీద అధికారము చేయుటకై నేను అధికారము ఇవ్వలా. చూడండి ఎలా ఉండాలంటే, పాపములకు కారణమైనటువంటి వాటిని ఏం చేయాలంటే ఆవరణాన్ని తీసివేయాలి. వాళ్ళు అక్కడ తీసారా లేదా, తీసారు, మనం కూడా తీయాలి. ఒక కారణం ఏంటంటే పాపములకు కారణమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలంట, బైబిల్లో మనం చూస్తున్నాం, లోతు భార్య ఆయన కొన్నటువంటి ఆశలు విడిచిపెట్టాలి. దేవుడు చెప్తున్నాడు, మీరందరూ వెనక తిరగకుండా ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే వాళ్ళు వెళుతున్నారు. లోతు భార్య ఏం చేస్తుందంటే ఆమెకు ఉన్నటువంటి ఆశలను బట్టి, ఏమంటే లోక సంబంధమైన ఆశలను బట్టి ఏం చేస్తుందంటే వెనక్కు తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభంగా మార్చబడి. మన జీవితాల్లో కూడా మనం దేని మీద ఎక్కువ ఆశ కలుగుతున్నామో, దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నామో, అలా ప్రేమించడం వల్ల దేవుని ప్రేమ మనలో లేదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మనం ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. ఎవరు ప్రేమించాలంటే దేవుడిని ప్రేమించాలి. కారణం ఏంటంటే మనం పుట్టించింది ఎవరంటే ఆయనే, మన పరలోకాన్ని తీసుకెళ్ళేది కూడా ఎవరంటే